యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశ ఖండం 7వ అధ్యాయము 6వ వచనము. తన కోసం ఒక ప్రజను ఎన్నుకోవడంలో ఆయన చూపిన ప్రేమ, వారు ఏ విధంగానైనా మంచివారని, యోగ్యులని, నమ్మకస్తులని దేవుడు యాకోబును అతని సంతానాన్ని ఎన్నుకోలేదు. అదంతా ఆయన అనుగ్రహమే, లోకమంతటి ప్రయోజనము కోసమే. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలను మనం గమనిస్తే అబ్రహామును దేవుడు పిలిచిన ఉద్దేశము చూస్తే అబ్రహాము ఒక్కడి కోసం కాదు, అబ్రహాము ఆశీర్వాదం భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఇవ్వడము కోసమే. ఆ ఆశీర్వాదం నీవు కూడా పొందాలని దేవుడు నిన్ను తనకు ప్రతిష్ఠితమైనటువంటి జనముగా ఎన్నుకున్నాడు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ భూమి మీద అందరికంటే ఎక్కువగా ఉన్నతముగా మమ్మల్ని ఆశీర్వదించడానికి నీ పక్షముగా స్వకీయ జనముగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన నీ ప్రజలని ఇంకనూ నీ కృపలో బలపరిచి వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.